హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ప్రతిసారి గోంగూర మటనేనా, ఒకసారి చికెన్ కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గోంగూరని నీట్‌గా వాష్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసి మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని అందులో వేసి ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా దగ్గరకొచ్చే వరకి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాన్ని యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్, చికెన్‌ని యాడ్ చేసి ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి. చికెన్ ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటోస్ యాడ్ చేసుకొని కారం, ధనియాల పొడి ఇంకా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్ అంతా పైకొచ్చే వరకి ఫ్రై చేయండి. ఇందులోనే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసి మరో 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఆల్.